పొద్దున్నే మా వాళ్ళు ఫోన్ చేశారు. ఈ రోజు ఉగాది కదా, కొత్త సంవత్సరం రోజు ఊళ్ళో ఉన్న గుళ్ళని కవర్ చేసేద్దామంటే వచ్చాను నేను. ఏది స్టార్ట్ చేసినా ఫస్ట్ వినాయకులు వారితో స్టార్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ మేము వినాయకుడి గుడికి వచ్చాం. వినాయకుడి గుడికి ఆ గ్రాస్ని ఎందుకు తెచ్చారో, ఆ గడ్డిని ఎందుకు తెచ్చారో తెలియదు నాకు. మీరు తెలిస్తే కామెంట్ చేయండి. మేము అక్కడ వెళ్ళిన సమయానికి పూజారి గారు బయటకు వెళ్ళినట్టున్నారు. మేము తెచ్చిన గ్రాస్ని ఫ్లవర్స్ అక్కడ పెట్టేసాము. ఊళ్ళో సాయిబాబు గుడి ఉందని తెలుసు కానీ ఇప్పుడు దాకా మేము సాయిబాబు గుడికి అయితే వెళ్ళలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాము సాయిబాబు గుడికి. మేము వస్తామే తాళం వేసేస్తుంది. పూజారి బయటకు వెళ్ళినట్టున్నారు. సర్లేని వెంకటేశ్వర గుడికి వచ్చాము. ఇక్కడ సింహద్వారం చాలా బాగుంటుంది. ఈ మధ్యన మా వాళ్ళకి దైవభక్తి ఎక్కువైనట్టుంది. మాట్లాడితే దేవుడి గుడికి వెళ్తున్నారు. వెంకటేశ్వర స్వామి గుడిలో ఉగాది పచ్చడి టేస్ట్ చేసి దర్శనం చేసుకున్న వెంటనే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్దాం. సుబ్రహ్మణ్య స్వామి గుడి అనగానే మాకు గుర్తొచ్చే షష్ఠి ఇక్కడ చాలా గ్రాండ్గా చేస్తారు. ఇంకా మా వాళ్ళిద్దరూ ఉగాది పచ్చడిని అలా స్వీకరిస్తున్నారు. ఉగాది పచ్చడి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో బాగుందన్నారు. కాసేపు అక్కడ కూర్చొని కృష్ణుడి గుడికి వచ్చాం. ఉగాది పచ్చడి పక్కనే ఉంటే తీసుకుని తినేస్తున్నాం మేము. టేస్ట్ బాగానే ఉంది మొత్తం. ఇంకా కృష్ణుడికి దండం పెట్టుకుని అయ్యప్ప స్వామి గుడికి వచ్చాం. అయ్యప్ప స్వామి గుడిలో అయితే మా బాబు మోకాలు దండ వేసుకు మరి దేవుడికి దండం పెట్టుకున్నాడు. నమ్మకం ఏంటంటే అలా చూసి దేవుడు కోరికలు కోరుకుంటే కోరికలు తీరుతాయని నమ్మకం. నేను అలాంటి నమ్మను.